హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ న్యూమరికల్ కంట్రోల్ మెషిన్స్ గురించి ఈరోజు మనం బ్రీఫ్గా తెలుసుకుందాం. సో అసలు న్యూమరికల్ కంట్రోల్ మెషిన్స్ అంటే ఏంటి, అండ్ కన్వెన్షనల్ మెషిన్కి ఈ మెషిన్స్కి డిఫరెన్స్ ఏంటి, అండ్ దీని తర్వాత ఎన్సీ మెషిన్స్కి సిఎన్సి మెషిన్స్కి తేడా ఏంటి అనేది మనం బ్రీఫ్గా తెలుసుకుందాం. అండ్ దీనికన్నా ముందు మన ఛానల్లో 500+ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ యాజ్ సేఫ్టీ వీడియోస్. సో ఇంజనీరింగ్ సబ్జెక్ట్ సంబంధించిన అన్ని బేసిక్ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. అవన్నీ కూడా చూడండి, షేర్ చేయండి. ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు మన టాపిక్ చూద్దాం. ఓకే, సో ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ న్యూమరికల్ కంట్రోల్ మెషిన్స్ అంటే ఏంటి. సో ఇక్కడ మనం చూసుకుంటే వాట్ ఈజ్ న్యూమరికల్ కంట్రోల్ మెషిన్. న్యూమరికల్ కంట్రోల్ మెషిన్ అనేవి చాలా పాపులర్. సో అవి ఇప్పుడు సిఎన్సి మెషిన్స్. సో న్యూమరికల్ కంట్రోల్ మెషిన్స్కి అడ్వాన్స్డ్ ఫామే సిఎన్సి మెషిన్స్. ఓకే, సో ఎన్సి ఈజ్ వెరీ కామన్లీ యూజ్డ్ మెషిన్ టూల్స్. సో బేసిక్గా సిఎన్సి మెషిన్స్ రాక మునుపు ఈ ఎన్సి మెషిన్స్ అనేవి చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉండేవారు. ఓకే, సో అసలు న్యూమరికల్ కంట్రోల్ మెషిన్స్ అంటే ఏంటో చూద్దాం. న్యూమరికల్ కంట్రోల్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ది ఫార్మ్ ఆఫ్ programmable automation in which the process is controlled by the numbers, letters and symbols. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక పిక్చర్ ఉంది, లైన్ డయాగ్రామ్ ఉంది. ఈ లైన్ డయాగ్రామ్లో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఒక ప్రోగ్రామ్ మనం రాసుకోవాలి. అంటే ఒక మిషన్ని, ఒక కాంపోనెంట్ని మనం ఎలాగా మిషనింగ్ చేస్తాము లేదా ఎలాగ ఫ్యాబ్రికేట్ చేస్తాము, స్టెప్ బై స్టెప్స్ మనం ఒక ప్రోగ్రామ్ రాసుకోవాలి. ఓకే, ఒక ప్రోగ్రామ్ రాసుకొని అది ఒక కంట్రోలర్ యూనిట్కి మనం యాడ్ చేయాలి. సో కంట్రోలర్ యూనిట్కి యాడ్ చేస్తే ఏమవుతుంది అంటే ఆ కంట్రోలర్ యూనిట్ ఈ మిషన్ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేస్తుంది. సో నార్మల్గా మనం ఏం చేస్తున్నాము, కన్వెన్షనల్ మెషినింగ్లో సపోజ్ ఒక లేత్ మిషన్ మీద ఒక థ్రెడ్డింగ్ మిషనింగ్ మనం చేయాలి. సో థ్రెడ్డింగ్ మిషన్ మనం చేయాలి అన్నప్పుడు ఏం చేస్తున్నాము, డైరెక్ట్గా టూల్ పీస్ తీసుకెళ్ళి దానిలో ఫిక్స్ చేసి సో మనకి ఏ విధంగా మెషిన్ కావాలో ఆ విధంగా మనం చేసుకుంటాం. కానీ ఈ ఎన్సీలో, ఈ న్యూమరికల్ కంట్రోల్ మెషినింగ్లో అలా చేయము. సో ఎంతైతే మెషినింగ్ చేయాలో అండ్ ఎంత డెప్త్ మెషినింగ్ చేయాలో సో అవన్నీ కూడా మనం ఏం చేస్తాము అంటే ఒక ప్రోగ్రామింగ్ లాగా రాసుకుంటాము. సో ఆ ప్రోగ్రామింగ్ ఎలా రాస్తాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాము. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఈ ప్రోగ్రామింగ్ మనం రాసుకొని అది ఒక ఆ పార్ట్ ప్రోగ్రామింగ్ రీడర్కి మనం అటాచ్ చేస్తాము. ఆ పార్ట్ ప్రోగ్రామింగ్ రీడర్ అదేం చేస్తుందంటే ఆ ప్రోగ్రామ్ని రీడ్ చేసి కంట్రోలర్ యూనిట్కి సిగ్నల్స్ ఇస్తుంది. కంట్రోలర్ యూనిట్ ఏం చేస్తుంది అంటే మిషన్స్ని కంట్రోల్ చేస్తుంది. సో ఆ మిషన్లో ఏంటి అంటే ఈ టూలు ఎక్కడికి వెళ్ళాలి, సో ఎంత డెప్త్ మనకి మిషనింగ్ చేయాలి, సో ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే ఈ ఎన్సీ మిషన్స్లో తెలుస్తుంది. ఓకే, సో మరి ఆ పార్ట్ ప్రోగ్రామింగ్ అన్నాం కదా, ఆ ప్రోగ్రామింగ్ ఎలా రాస్తాము అంటే బై యూజింగ్ లెటర్స్, బై యూజింగ్ నెంబర్స్ అండ్ బై యూజింగ్ సింబల్స్. Okay, in case of machine tool, this programmable automation is used in the operation of the machine. సో ఇవన్నీ కూడా ఈ ప్రోగ్రామింగ్ మొత్తం కూడా దేనికోసం రాస్తున్నాము అంటే ఈ మిషన్ టూల్ ఏదైతే ఉందో, ఈ మిషన్ టూల్ ఉంది కదా, ఈ మిషన్ టూల్ని మనం కంట్రోల్ చేయడానికి ఈ ప్రోగ్రామింగ్ అనేది మనం రాసుకుంటున్నాము. సో కంట్రోల్ చేస్తూ మనం ఏం చేస్తాము, ఆ మిషనింగ్ ఆపరేషన్స్ అనేవి చేస్తూ ఉంటాము. ఓకే, సో ఇక్కడ మనం చూస్తుంది ఒక ఎన్సీ మెషిన్. సో సాధారణంగా సిఎన్సి మెషిన్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. కాకపోతే దానికి దీనికి తేడా ఏంటి అంటే సిఎన్సి మెషిన్లో డైరెక్ట్గా మనకి ఇక్కడ చూపించినట్టుగా డైరెక్ట్గా ఇక్కడే ప్రోగ్రామింగ్ రాసుకోవచ్చు. అండ్ ఎన్సీ మెషిన్లో మనకు ఒక పార్ట్ ప్రోగ్రామింగ్ అనేది ఉంటుంది. సో ఆ పార్ట్ ప్రోగ్రామింగ్ ఏం చేస్తుంది అంటే మనం తీసుకెళ్ళిన ఆ పార్ట్ ప్రోగ్రామింగ్ రీడరు
పార్ట్ ప్రోగ్రామింగ్ని చదివి ఈ మిషన్ టూల్స్కి సో దీనికి మనకి ఏం చేస్తుంది అంటే సిగ్నల్స్ అనేవి అందజేసి ఆ మిషన్ని కంట్రోల్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూసారు కదా, సో ఇది టేప్ అనమాట. సో ప్రోగ్రామింగ్ టేపు ఇది, అండ్ ఇది దాని యొక్క కంట్రోలర్ యూనిట్, అండ్ ఇది మెషినింగ్. సో ఇక్కడ బాటంలో మనం చూసుకున్నట్లయితే ఇది యానిమేషన్. సో ఇక్కడ చూసాం కదా, మనం ఆ ఎన్సి మిషన్లో ప్రోగ్రామింగ్ అనేది ఇస్తే ఆటోమేటిక్గా అదే టూల్ వచ్చి సో మనకి మెషినింగ్ అనేది అవుతుంది ఇక్కడ చూసుకుంటే. ఓకే, సో మాన్యువల్గా మనం మెషినింగ్ చేయవలసిన పని ఉండదు. మనం ఎంతైతే డెప్త్ ఇచ్చామో లేదా ఎంతైతే కట్ ఇచ్చామో అది డైరెక్ట్గా అక్కడ మెషినింగ్ అనేది అయిపోతూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం బేసిక్ కన్వెన్షనల్ మెషినింగ్లో అయితే మనమే మెషిన్లో లోడ్ చేసుకోవాలి, మనమే మెషినింగ్ చేయాలి, మనమే ఎంత డెప్త్గా ఉందో చూసుకోవాలి, సో ఆ కూలెంట్ అది కరెక్ట్గా పడుతుందో లేదో చూసుకోవాలి. సో ఇవన్నీ కూడా మాన్యువల్గా మనమే చేసుకోవాలి. కానీ ఇక్కడ ఎన్సి మిషన్లో ఏంటి, మనం ఒక ప్రోగ్రామ్ రాస్తే దానికి తగ్గట్టుగా అక్కడ మెషినింగ్ అనేది అవుతుంది. సో ఇది మెయిన్ డిఫరెన్స్ రెండింటికి. ఓకే, సో మరి అడ్వాంటేజెస్ ఏంటి, న్యూమెరికల్ కంట్రోల్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి ఓవర్ కన్వెన్షనల్ మెషినింగ్కి అంటే, ఫస్ట్ది హయ్యర్ ప్రొడక్టివిటీ. సో మనం ఎక్కువగా పార్ట్స్ మనం చేయాలి అనుకున్నప్పుడు సో ఒక ప్రోగ్రామ్ రాసుకొని ఉంచుకున్నాము, సో దానికి తగ్గట్టుగా ఎక్కువ ప్రోడక్ట్ మనం వెంటనే చేయొచ్చు. సో మాన్యువల్గా ఏంటి, మనం సెటప్ చేసుకొని సో ఈ మెషినింగ్ చేసేసరికి చాలా టైం పడుతుంది. అదే ఎన్సి మిషన్లో అయితే ఎక్కువ ప్రొడక్షన్ మనం చేయొచ్చు. అండ్ రెడ్యూస్ నాన్ ప్రొడక్టివ్ టైం. సో ఒక్కొక్కసారి ఏంటి అంటే మనం మాన్యువల్గా చేసినప్పుడు మనకి ఈ మిషనింగ్ టైం కన్నా ఈ సెట్టింగ్ టైము లేదా మిగతా టూల్స్ చేంజింగ్ టైము ఇవన్నీ చాలా ఎక్కువ అయిపోతాయి. సో ఇలా ఎన్సి మిషన్స్ అయితే మనకి టూల్స్ అన్నీ రెడీగా ఉంటాయి, అంటే ఒకే ప్యాటర్న్లో ఉంటాయి. మనం అవే ఆపరేషన్స్ రిపీటెడ్గా చేస్తూ ఉంటాం కాబట్టి టూల్స్ అన్నీ రెడీగా ఉంటాయి. సో మనకి ఆ టైం అనేది తగ్గుతూ ఉంటుంది. నెక్స్ట్ రెడ్యూస్డ్ ఫిక్సరింగ్. సో నేను చెప్పాను కదా, మనం టూల్ ఫిక్సింగ్ టైం అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది. గ్రేటర్ యాక్యురసీ అండ్ రిపీటబిలిటీ. సో మనం ఎన్సి మిషన్స్ వాడడం వల్ల దాని యొక్క యాక్యురసీ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ రెడ్యూస్డ్ ఇన్వెంటరీ. సో ఎప్పుడైతే మనం వేస్టేజ్ అనేది తగ్గించామో సో అప్పుడు ఇన్వెంటరీ అనేది మనకి తగ్గుతుంది. ఒక పార్ట్ మనం తయారు చేయాలి అంటే దానికి తగ్గ కాస్ట్ మనకి తగ్గుతుంది. ఎందుకు అంటే మామూలు మాన్యువల్గా మనం కన్వెన్షనల్ మిషనింగ్ చేస్తే వేస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎన్సి మిషన్స్తో కంపేర్ చేసుకుంటే. రెడ్యూస్డ్ ఫ్లోర్ రిక్వైర్మెంట్స్. సో మనం ఈ ఫ్లోర్ అనేది చాలా తక్కువగా యూస్ చేయొచ్చు. ఎందుకు అంటే మనం ఎక్కువ ప్రోడక్ట్స్ ఒకేసారి మిషనింగ్ చేస్తున్నాం కాబట్టి సో ఈ ఫ్లోర్ రిక్వైర్మెంట్ అనేది తగ్గుతుంది. ఆపరేటర్ స్కిల్ లెవెల్ రెడ్యూస్డ్. సో ఇందులో ఏంటి అంటే ఆపరేటర్ ఈ ఎన్సి పార్ట్ ప్రోగ్రామింగ్ రాసేసిన తర్వాత అందులో మనకి ఫీడ్ చేసిన తర్వాత ఈ ఆపరేటర్ యొక్క స్కిల్ అనేది అంతా మనకి కన్సిడరేషన్ ఉండదు. ఎందుకంటే మనం ఆల్రెడీ ప్రోగ్రామింగ్ చేస్తాము, సో ఎలా చేయాలి ఏంటి అనేది. సో దాన్ని బట్టి మనకి ఈ ఆపరేటర్ స్కిల్ అనేది చాలా తక్కువగా ఉన్నా సరే సరిపోతుంది. ఎన్సి మిషన్స్ ఆర్ సేఫర్ టు ఆపరేట్. సో ఇది ఒక మెయిన్ అడ్వాంటేజెస్. ఈ ఎన్సి మిషన్స్ అనేవి చాలా సేఫ్ అనమాట. అంటే డైరెక్ట్గా ఈ ఎవరైతే ఆపరేటర్ ఉన్నారో ఆ ఆపరేటరు మనకి వన్స్ ఆ జాబ్ అనేది లోడ్ చేసేస్తే మనకి మిగతా అన్లోడ్ చేయడానికి తప్పించి మిగతా యాక్టివిటీస్లో ఆపరేటర్ ప్రమేయమే అవసరం లేదు. సో అందుకోసమే ఈ ఎన్సి మిషన్స్ అనేవి చాలా సేఫర్. ఓకే, సో ఏదైనా మిషన్స్కి అడ్వాంటేజెస్ ఉన్నట్టే డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. అవి ఏంటి అంటే హై ఇన్వెస్ట్మెంట్ కాస్ట్. సో కాస్ట్ అనేది చాలా ఎక్కువ. హై మెయింటెనెన్స్ ఎఫర్ట్, మెయింటెనెన్స్ కూడా చాలా ఎక్కువ. నీడ్ ఫర్ స్కిల్ ప్రోగ్రామింగ్. సో మనకి ఆపరేటర్ తక్కువ స్కిల్కి వచ్చినా సరే ఆ ప్రోగ్రామ్ రాసే అతను తనకి చాలా స్కిల్ ఉండాలి. సో హై స్కిల్ అతను కావాలి. హై యూటిలైజేషన్ రిక్వైర్డ్. సో మనం ఒక హై కాస్ట్తో మిషన్ కొంటున్నప్పుడు నెంబర్ ఆఫ్ జాబ్స్ మనం ఎక్కువగా చేయాలి. సో దాని యొక్క
యూటిలైజేషన్ ఎక్కువగా ఉంటే మాత్రమే ఈ ఎన్సి మిషన్స్ అనేవి మనం కొనుక్కోవాల్సి ఉంటుంది. సో ఇది బేసిక్గా నార్మల్ కన్వెన్షనల్ మెషినింగ్కి అండ్ న్యూమరికల్ కంట్రోల్ మెషిన్స్కి ఉన్న డిఫరెన్స్. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో సిఎన్సి మిషన్స్కి ఎన్సి మిషన్స్కి తేడా ఏంటి అనేది చూద్దాం. సో ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి వీడియోస్ అన్నిటి దగ్గర కూడా. సో అన్ని వీడియోలు చూసి కామెంట్ చేసి లైక్ చేయండి. ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.